నమస్తే, వెల్కమ్ టు విజిల్. కూటమి ప్రభుత్వంలో ఏ చిన్న తప్పు దొరుకుతుందా, దానిని రచ్చ చేద్దామా అనేది ఇప్పుడు వైసీపీ నేతల ఏకైక లక్ష్యం. అందుకే ప్రతి విషయాన్ని కూడా భూతద్దంలో పెట్టి చూపించేందుకు ప్రయత్నం కూడా చేస్తోంది. వినుకొండ హత్య మొదలు పొదిలి జగన్ యాత్రలో రాళ్ల దాడి వరకు ప్రతి విషయంలో కూడా రాజకీయమే. అమరావతిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు సాక్షి మీడియా తరపున జగన్ క్షమాపణ చెప్పాలని, పొదిలిలో మహిళలు నల్ల బెలూన్లు ఎగురవేస్తే దానికి వైసీపీ నేతలు రాళ్ల దాడి చేశారు. ఈ దాడిలో మహిళలతో పాటు పోలీసులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. అసలు రైతుల పరామర్శకు 15,000 మంది ఎందుకు అని ప్రశ్నిస్తే అభిమానంతో వచ్చారు, కాదనగలమా, రాకూడదా అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. నిన్న పొదలిలో జగనన్న ప్రోగ్రామ్ కి రైతులకి మద్దతుగా వెళ్తే అక్కడ వచ్చిన జన సముద్రం అని చెప్పొచ్చు. కిలోమీటర్లు జనం పరిగెడుతూనే ఉన్నారు. ఇది డబ్బు ఇస్తే వచ్చేది కాదు, గుండెల్లో ప్రేమ అభిమానం ఉంటే వచ్చేది. మార్కాపురం నియోజకవర్గం పరిధిలో పర్యటనకు గుంటూరు, నెల్లూరు జిల్లాల నుంచి ఎందుకు మనుషులను తరలించారంటే మాత్రం నో ఆన్సర్. సాక్షి మీడియాలో అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కృష్ణంరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ షో నిర్వహించినందుకు సాక్షి యాజమాన్యంపై మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షి కార్యాలయాలపై దాడులు కూడా చేశారు. వైఎస్ భారతిరెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ కూడా చేశారు. ఈ వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారుతుందనే భయంతో వైసీపీ మహిళా విభాగం తెరపైకొచ్చింది. రాష్ట్రంలో మహిళలపై దాడులు, లైంగిక వేధింపులు ఎక్కువయ్యాయని, వాటిని అరికట్టడంలో కూటమి సర్కార్ పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. మహిళా సాధికారత అనేది ఒక సాకారం కాని కలగా మిగిలిపోయింది. ఏమంటే చెప్తూ ఉన్నారు, స్వర్ణాంధ్ర చేస్తాం అనేసి. విన్నారా అందరూని? స్వర్ణాంధ్ర చేస్తామని చంద్రబాబు నాయుడు గారు, కూటమిలే వాళ్ళు చెప్తూ ఉన్నారు. నేను ఒకటే అడుగుతున్నాను, రోజుకి 70 మంది మహిళల మీద అఘాయిత్యాలు జరగడం స్వర్ణాంధ్ర అంటారా అని నేను అడుగుతున్నా. అలాగే గంటకి 3-4 మహిళల మీద అఘాయిత్యాలు జరగడాన్ని స్వర్ణాంధ్ర అంటారా? అలాగే ఇంత ఘోరంగా మహిళల మీద దారుణాలు జరుగుతూ ఉంటే దాన్ని స్వర్ణాంధ్ర అంటారా? ఇక పత్రికా స్వేచ్ఛకు భంగం కలుగుతోందంటూ హైదరాబాద్లో సీనియర్ పాత్రికేయుల ముసుగులో వైసీపీ అభిమానులంతా మీటింగ్ పెట్టారు. ఈ రెండు కూడా ఆశించినంత మైలేజ్ తీసుకురాలేదు. ఓవైపు యోగాంధ్రప్రదేశ్ పేరుతో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా జరిపేందుకు ఏపీ సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది. విశాఖలో 5 లక్షల మందితో నిర్వహించే యోగా కోసం ప్రధాని నరేంద్ర మోదీ వస్తున్నారు. ఈ కార్యక్రమంతో ఏపీకి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు వస్తుందని కూటమి సర్కార్ పెద్దలు చెప్తున్నారు. ఇదే విషయం వైసీపీ నేతలకు మింగుడు పడడం లేదు. అందుకే ఏ చిన్న కారణం దొరుకుతుందా అని ఎదురు చూస్తున్న సమయంలో కుప్పం ఘటన వెలుగులోకొచ్చింది. భర్త చేసిన అప్పు చెల్లించలేదనే కారణంతో భార్యను చెట్టుకు కట్టేసి విచక్షణారహితంగా కొట్టారు. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. కుప్పం నియోజకవర్గంలో జరిగిన ఈ ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. బాధితురాలికి అండగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఇక బాధితురాలితో స్వయంగా మాట్లాడి ధైర్యం చెప్పారు సీఎం. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నత అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. ఏం లేదు, నువ్వు కంగారు పడకు, గవర్నమెంట్ మీకు అండగా ఉంటుంది. ఓకేనా? శ్రీకాంత్ గారు ఆల్రెడీ నీతో మాట్లాడారు. లేదమ్మా, ఒకసారి మన వాళ్ళు కూడా వస్తారు మీ దగ్గరికి. పెన్షన్ విషయంలో కూడా ఏదో ప్రాబ్లం వచ్చిందని చెప్పారంట కదా శ్రీకాంత్ గారితోనే. అదే అవన్నీ కూడా తీసుకొని నేను డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడతానమ్మా. నువ్వు ధైర్యంగా ఉండు. సార్ కూడా నీతో చెప్పమన్నారు, ధైర్యంగా ఉండని చెప్పమన్నారు. శ్రీకాంత్ గారు కూడా మీతో మాట్లాడుతున్నారు, కంటిన్యూ టచ్లో ఉన్నారు తల్లి. ఎవరు ఏ ఇబ్బంది అయినా ఒకసారి శ్రీకాంత్ గారు కూడా మీరు చెప్పండి, నేను ఫాలో అప్ చేసుకుంటాను. సరేనా? బాధితురాలికి తక్షణ సాయం కింద 5 లక్షల సాయం అందించారు చంద్రబాబు.
వాస్తవానికి ఈ విషయంలో బాధితురాలికి ఇప్పటికే న్యాయం జరిగిందనే చెప్పాలి. అయితే వైసీపీ నేతలు మాత్రం దానిని రాజకీయం చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ ఘటన అమానుషమని, సీఎం సొంత జిల్లాలోనే మహిళలకు రక్షణ లేదని ఆరోపిస్తున్నారు. చివరికి మహిళ ఫోటోలను చాట్ జీపీటీలో గ్రాఫిక్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇక వైసీపీ పెద్దలైతే ఈ విషయాన్ని మరింత పెద్దది చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. చెట్టుకు కట్టేసి కొట్టడం ఇవి ఏ రాష్ట్రంలో అయినా జరుగుతున్నాయా? ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే జరుగుతుంది అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు గాని, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, అలాగే హోంమంత్రి అనిత గారు గాని ఎలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, ఎలా మహిళల రక్షణని గాలి వదిలేశారో అందరికీ అర్థమవుతుంది. మాటలు మాత్రం ఇంత చెప్తారు, అధికారంలోకి వచ్చేప్పుడు ఏం చెప్పారండి? చంద్రబాబు నాయుడు అంటారు, ఎవరైనా ఆడపిల్లల జోలికి వస్తే అదే వాళ్ళకి చివరి రోజు అవుతుంది అన్నారు. మరి మీ సొంత నియోజకవర్గంలో భర్త అప్పు చేశాడని భార్యని చెట్టు కట్టేసి కొడుతుంటే మరి మీరు ఏం చర్యలు చేపట్టారు? ఎక్కడి నుంచి వీళ్ళకి ధైర్యం వచ్చిందని నేను అడుగుతున్నాను. కుప్పంలో అనాగరికం అంటూ సొంత మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఇక ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్కు తిరుపతి ఎంపీ గురుమూర్తి, గుమ్మా తనూజారాణి ఫిర్యాదు చేశారు. సీఎం సొంత నియోజకవర్గంలోని ఆర్టీవీక అనాగరికంగా వ్యవహరించడం దారుణమని, మహిళల రక్షణ గాలిలో దీపం మాదిరిగా తయారైందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏపీలో శాంతి భద్రతలు కరువయ్యాయని, కుప్పం ఘటన కూటమి ప్రభుత్వానిదే బాధ్యత అని చర్యలు తీసుకోవాలని ఎంపీ గురుమూర్తి కోరారు. ఈ సమస్యను జాతీయ స్థాయికి తీసుకెళ్తే ఏపీకి వచ్చే గుర్తింపును రాకుండా అడ్డుకోవాలనేది వైసీపీ నేతల కుట్ర అని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు.